విజయవాడ ప్రాంతంలో 30 సంవత్సరాల తర్వాత ఈ భయంకరమైన వరద వచ్చిందని, ఈ వరదలో ఎక్కడికక్కడ ఏ కుటుంబానికి పొత్తు లేకుండా ఒక చోటైతే పిల్లలు కనపడతలేదు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు కనపడక పిల్లలు ఏడుస్తున్నారు. చాలా అల్లకొల్లగా ఉంది. ఈరోజు మన కళ్ళ ముందు మన పిల్లలు తిరుగుతున్నారు. అలాగే పిల్లల కళ్ళ ముందు తల్లిదండ్రులుగా మనం తిరుగుతున్నాం. ఇది దేవుడిచ్చిన తన కృప. ఇది మన గొప్పతనమేమీ కాదు, మన గొప్పతనమేమీ కాదు, కేవలము దేవుని కృపయే. డెంగ్యూ జ్వరాలతో, టైఫాయిడ్ జ్వరాలతో పడిపోయి కౌంటర్ పని